ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. ఇప్పుడు నేను మీకు नई कमेटी में तो एक एक्स आईबी चीफ, एक आईटी कंपनी के मालिक और एक गौमूत्र के विशेषज्ञ भी हैं। కథ చెప్తాను. ఏంటంటే 12 అక్టోబర్ 2020 రోజు ముంబైలో పెద్ద బ్లాక్అవుట్ జరిగింది. అంటే ముంబై పట్టణానికి మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అది మనకి కరోనా యొక్క పీక్ టైం. ఆ టైంలో జరిగినప్పుడు ప్రభుత్వం ఏమైందంటే అది ఒక హ్యూమన్ ఎర్రర్ అని అనుకుంది. కానీ యుఎస్ బేస్డ్ సెక్యూరిటీ రికార్డెడ్ ఫ్యూచర్ అనే ఆ సంస్థ బయటపెట్టిన నిజాలు ఏంటంటే చైనా నుంచి రెడ్ ఎకో అని వాళ్ళు ఈ యొక్క సిస్టమ్స్ ని హ్యాక్ చేస్తున్నారు. ఇండియాలో ఇలాగా జరిగింది, వాళ్ళకి బ్లాక్అవుట్ జరిగింది అని ఆ సంస్థ బయటపెట్టింది. అప్పుడు భారతదేశానికి తెలిసింది ఏంటంటే చైనా వాళ్ళు అక్కడి నుంచి హ్యాక్ చేశారు సిస్టమ్ ని. మరి ఇంతగా సిస్టమ్స్ ని హ్యాక్ చేస్తూ వాళ్ళంత ధైర్యంగా ఎలా ఉన్నారు అనేది భారత ప్రభుత్వానికి అర్థం కాలేదు. దీంతో పాటు యుఎస్ తో పాటు మిగతా అన్ని దేశాలు కూడా దీని గురించి చాలా ఆలోచించాయి, టెన్షన్ లో ఉన్నాయి, అసలు ఒక రకమైన ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు భారతదేశం దీని గురించి ఆలోచిస్తే తెలిసి వచ్చింది ఏంటంటే మొత్తం మనకి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంతా కూడా దాని పార్ట్స్ అన్ని కూడా చైనా నుంచి వస్తున్నాయి. ఆ చైనా నుంచి వచ్చిన పార్ట్స్ లో ఏదైతే మనకి ప్రతి సిస్టమ్స్ లో ఉండే మైక్రో ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ మైక్రో ప్రాసెసర్ కూడా చైనా నుంచి వచ్చింది. ఆ మైక్రో ప్రాసెసర్ లో కొన్ని బిలియన్ల కొద్ది చిప్స్ ఉంటాయి. దాంట్లో వీళ్ళు ముందు నుంచి ప్రిపేర్డ్ గా ఉండి దాన్ని హ్యాక్ చేయడానికి అనువుగా తయారు చేసి ప్రతి దేశాలకు సప్లై చేశారు. ఇప్పుడు ప్రతి దేశం ఒకటే ఆలోచించింది ఏంటంటే మనం కూడా మైక్రో ప్రాసెసర్స్ ని తయారు చేద్దాం. కానీ ఎలా తయారు చేయొచ్చు? దానికి భారతదేశం ముందుగా అడుగులు వేసింది. దానికి 2020 తర్వాత భారతదేశం కూడా చాలా సీరియస్ అయింది. దాని తర్వాత మనం కూడా మైక్రో ప్రాసెసర్లను తయారు చేయడం మొదలు పెట్టాం. అప్పుడు అశ్విని వైష్ణవ్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మేము అన్ని రకాలైన చిప్స్ ని తయారు చేయగలుగుతున్నాం అని చెప్పేసి. అలా మన దేశంలోనే తయారైన చిప్స్ ఉండడం వల్ల మన అంతర్గత భద్రతలో ఇంకెవ్వరు కూడా చొరపడకుండా ఉండేట్టుగా మనం వాటిని తయారు చేసుకున్నాం. తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ విషయం తెలిసి అప్పుడు మన భారతదేశాన్ని మెరుగ్గా ట్రీట్ చేయడం మొదలుపెట్టాయి. అప్పుడు జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, మిగతా అందరు కూడా భారతదేశం యొక్క చిప్స్ మీద ఆధారపడడం మొదలు పెట్టారు. ఎందుకంటే వారందరూ అనే మాట ఒకటే, మేము చైనా వాళ్ళ చిప్స్ ని నమ్మం, కానీ భారతదేశం అంటే నమ్మకానికి ప్రతీక, కాబట్టి భారతదేశం చిప్స్ ని మేము నమ్ముతామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భారతదేశం నుంచి చిప్స్ ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. అప్పటి నుండి మన భారతదేశం యొక్క సెక్యూరిటీ మెరుగ్గా ఉండడం ప్రారంభం. మనం ఇంకా ధైర్యంగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. దీనికి సంబంధించిన డిజైనింగ్ లేదా ఫ్యాబ్రికేషన్ వరకు మిగతా అంతా చూడడానికి ముఖ్యమైన వ్యక్తి, దానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఐఐటి మద్రాస్ డైరెక్టర్ గారు కామకోటి గారు. అలాంటి కామకోటి గారిని ఇప్పుడు ప్రియాంక వాడ్రా అవహేళనగా మాట్లాడుతోంది. మీ ఫ్యామిలీలో ఉన్న అందరి చదువులు కలిపితే కూడా ఆయన కాలి కోటికి సరి. ఆలోచించండి. జై హింద్, జై భారత్.